రైట్ మన ఇంకా ఓయూ క్యాంపస్ కనిపిస్తూనే ఉంది. ఈ ఆర్ట్స్ కాలేజ్ నుంచే ఎంతోమంది ఉద్యమకారులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఏ ఉద్యమాన్నైనా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు, ఏదైనా సాధించిన వాళ్ళు ఈ ఉద్యమం విద్యార్థి ఉద్యమం నుంచే ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది మనకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ప్రశ్నించే వాళ్ళని, ఇక్కడ ఏదైతే ప్రశ్నలు ఉవ్వెత్తున ప్రభుత్వానికి విసురుతున్నారో, ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్నించడానికి ఎంతో విద్యార్థి నాయకులు ముందుకొచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. జైళ్ల పాలవుతున్న కేసులు పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉస్మానియా ఏదైతే ఓయూ పైన సాంక్షన్ నిర్వహించడం జరిగింది, సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఏ నిరసన జరగదు, ఏ ధర్నా జరగదు, పూర్తిగా వీసీ కంట్రోల్లోనే ఉండాలి, వీసీ చెప్పినట్టే వినాలా, మేము ఇచ్చిందే తినాలా, మేము ఇచ్చిందే చదవాలని ఒక నియంత్రణ పోకడనే తీసుకొస్తుందని ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలపడం జరుగుతుంది. మాట్లాడదాం, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా కనిపిస్తున్నాయా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పీడిఎస్ నాయకుడు ఉన్న మహేష్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఇట్లాంటి నియంత్రణలు ఏమైనా కనిపించినాయి, ఆంక్షలు కనిపించినాయి, నిరసనలు తెలిపదు, ఓయూలు ధర్నాలు తెలిపదు అనే విషయాలు? అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ వేలాది మందితో మేము బహిరంగ సభలు జరిపినాం పీడిఎస్ విద్యార్థి సంఘంగా. అట్నే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులుగా చాలా ఫ్రీగా వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేసిన ఒక స్థితి ఆ రోజు మనకు కనపడింది. ఇప్పుడు పాత వీడియోస్ చూసుకున్నా కూడా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉద్యమాలను ఇప్పుడు మనం చూడొచ్చు. కానీ సీమాంధ్ర పాలకులు చేయనటువంటి ఒక దుస్సాహసాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది మనం చెప్పుకోవచ్చు. గతంలో ఆంధ్ర పాలకుల చేతులు తెలంగాణ ఉండే, సరే గతంలో వాళ్ళ నాయకులు చెప్పినట్టు ఎక్కువ శాతం నడిచింది. ఎందుకంటే అక్కడి నుంచే సీఎంలు ఉన్నారు, ఎక్కడ కూడా తెలంగాణ సీఎంలు రాలేరు. అప్పుడు కూడా ఇట్లాంటి ఆంక్షలు విద్యార్థుల పైన మరింత జులుం చూపెట్టినట్టు ఇక్కడ కనిపించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏ విధంగా చూడచ్చు? నేను అదే చెప్తున్నా. అంటే తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలనే ఒక దృక్పథం ఆ రోజు సీమాంధ్ర పాలకులకు ఉండేది, కానీ అసలే తెలంగాణ ఉద్యమం లేకుండా చేయాలనేది లేకుండా ఉండే. ఎందుకంటే మేము ఇక్కడ స్పష్టంగా వచ్చి కార్యక్రమాలు చేసేది, ధర్నాలు చేసేది, నిరసన కార్యక్రమాలు చేసేది. కాకపోతే దాన్ని ఎట్లా కట్టడి చేయాలి, అణిచివేయాలనే ఒక దృక్పథం మాత్రం ఉండేది. కానీ దానికి కూడా భిన్నంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే ఉండకూడదని చెప్పేసి ఈరోజు సర్క్యులర్ తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ ధర్నాలు చేయొద్దు, ఇక్కడ రాసారోకలు చేయొద్దు, లేదంటే ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు అనేది వాళ్ళ ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ఇచ్చినటువంటి సర్క్యులర్. అంటే ఏం 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 చెప్తా ఉన్నారు? తెలంగాణ అంటేనే ఒక సామాజిక ఉద్యమంలో, విప్లవ ఉద్యమంలో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజల గొంతుగా ఏర్పడిన ఉన్న తెలంగాణ మనది. అట్నే ఆ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ సమాజంలో ఎక్కడ ఇబ్బంది పడ్డా, ఎవరు ఎక్కువ అణచివేతకు గురైనా లేకపోతే నిర్బంధానికి గురైనా మొదటగా ఓయూ కేంద్రంగా మనం ఇక్కడ విద్యార్థులు తమ గళాన్ని నింపుతున్న స్థితిని మనం చూస్తాం. స్వతంత్రోద్యమ కాలం నుంచి మలిదేశ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం, తొలిదేశ తెలంగాణ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం, అనేక సామాజిక ఉద్యమాలు, శ్రీవాద ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, అదేవిధంగా విప్లవ ఉద్యమాలు, విప్లవ పోరాటాలకి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. జార్జ్ రెడ్డి కావచ్చు, జంపాల చంద్రశేఖర ప్రసాద్ కావచ్చు, మారోజు వీరన్ లాంటి ఒక విప్లవ పోరాటాలకి, అస్తిత్వ పోరాటాలకి ఐకాన్గా ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్భవించారనంటే అది మామూలు విషయం కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఆ లక్షణాన్ని చెడగొట్టే విధంగా ఈరోజు వీసీని ముందు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంగా మనం చూడొచ్చు. అయితే వీసీ తీసుకున్న నిర్ణయాలకు ఏదైతే అనుగుణంగా కాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు అన్నీ ఏదైతే పార్టీలకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే స్వచ్ఛందంగా ఉన్న విద్యార్థి సంఘాలు నిరసన తెలపడం జరిగింది. కానీ మన ఏదైతే లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు, కానీ వాటిని కూడా పోలీసులు బలవంతంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళు తెలంగాణలో మేము ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీకి ఇస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి వచ్చిన తర్వాత ఈరోజు కనీసమైనటువంటి ప్రజాస్వామిక ఒక వాయిస్ను కూడా వినిపించకుండా మేము అణచివేస్తాం, నిర్బంధిస్తామని అంటే తెలంగాణకున్న ప్రత్యేక లక్ష్యం ఏంటంటే అది అణచివేస్తే ఇంకా అలలే లేస్తుంది అనేది ఒక సామెత ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కానీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు కానీ అట్లా అణచివేస్తే ఆగిపోవు, ఇంకా ఇవి బయటకు వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎన్ఎస్సి నాయకులు కావచ్చు, కేవలం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడానికి ఇట్లాంటి వీసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి వీసీకి ఎటువంటి సంబంధం లేదు, వీసీ సొంత నిర్ణయాలతోనే ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందని ఈ నాయకులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? ఇప్పుడు వీసీ గవర్నమెంట్ తెలవకుండా ఇచ్చే అవకాశం ఉంటే ఆల్రెడీ అసెంబ్లీ నడుస్తుంది, వీసీని బర్తరఫ్ చేస్తూ బిల్లు తీసుకొచ్చి అది కేంద్రాన్ని పంపించండి.
గవర్నర్ గారికి పంపించండి, వీసీ బర్తరఫ్ అయిపోతాడు కదా. అట్లా పంపించకుండా ఈరోజు మా గవర్నమెంట్ని బదనాం చేయడం కోసం వీసీ ఆడుతున్న నాటకంగా వాళ్ళు అభివర్ణన ఇస్తూ ఉన్నారు, ఎన్ఎస్సీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ. ఇది మొత్తం శుద్ధ అబద్ధం. ఎందుకనంటే వాళ్ళకి ఇక్కడ ఉద్యమాలు ఉండొద్దు, ఇక్కడ ప్రజాస్వామికమైన ఒక వాతావరణం ఉండదు అనే దాంట్లో భాగంగా తీసుకొచ్చిన స్థితిని మనం చూస్తాం. ఎలా అంటే ఇట్లా నిర్ణయాలు వీసీ తీసుకుంటుండు, విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో ఏది కావాలన్నా, అటు బుక్స్ నుంచి పడితే తిండి వరకు ఏది కావాలన్నా కాస్త నిరసన తెలిపాలి, లేకపోతే ఇంకేదైనా ధర్నా చేస్తే తప్ప మనకి మీకు ఆ సదుపాయాలు అందాయి. కానీ ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు, కానీ ప్రభుత్వానికి తెలియదు ఆ వీసీ ఇట్లాంటి సర్కులర్ జారీ చేస్తే విద్యార్థులకు ఇబ్బంది పడతారనే విషయాలు. 13వ తారీఖు సర్క్యులర్ జారీ చేసిండు, ఈరోజు 17వ తారీఖు, దాదాపు 4 రోజులు టైం అయింది. ఈ 4 రోజుల టైంలో ఏ ఒక్క రోజన్నా మీరు వీసీని కానీ ఇక్కడ రిజిస్టర్ కానీ పిలిపించి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేరు. వెనక్కి తీసుకోమని చెప్పేసి చెప్పలేదు. ఇంత పెద్ద ఎత్తున యాజిటేషన్ జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, పేపర్లో టీవీలో వస్తూ ఉంది. గత ఆంధ్ర పాలకులు చేయనటువంటి ఒక దుస్సాహసం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికీ గవర్నమెంట్కి తెలవదనంటే అది అబద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. తెలంగాణ అనేది ఒక ప్రజాస్వామిక, ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ప్రజాస్వామిక గొంతు. ఈ రైతులకైనా కార్మికులకైనా కర్షకులకైనా విద్యార్థులకైనా మహిళలకైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ విద్యార్థులు గొంతెప్పి ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక లక్షణం ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చిండు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఆ డెమోక్రసీ కనిపిస్తుందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఆ డెమోక్రసీ ఏం కనబడడం లేదు. ఇప్పటికీ జిల్లాలో కూడా ఎక్కడ ఏదైనా కార్యక్రమం తీసుకున్నా కూడా పోలీసులు ముందస్తుని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. రోజుల తరబడి నైట్లు ఒక రాత్రి మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న ఒక స్థితి కనపడతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ప్రజాస్వామిక హక్కులు మేము 7వ గ్యారెంటీకి ఇస్తామని చెప్పేసి మాట్లాడిన తర్వాత కమ్యూనిస్ట్ విప్లవకారులను చంపుతున్న ఒక స్థితి మనకు కనపడతా ఉంది. మావోయిస్ట్ పార్టీ మీద ఉక్కు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. అట్లనే ఎన్కౌంటర్లకు తెగబడతా ఉన్నారు. మేము ఎన్కౌంటర్ లేని తెలంగాణను కోరుకునేది, ఎన్కౌంటర్ లేని తెలంగాణ మేము కూడా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ప్రజాస్వామిక హక్కులు అంటే ఇవి. ప్రజాస్వామిక హక్కులు అంటే ఏ అభిప్రాయం ఉన్నా కూడా ఆ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మాట్లాడనియాలి. ఓయూలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి వీసీ నుంచి. అసాంఘిక కార్యక్రమాలు తీసుకుంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఉస్మానియా యూనివర్సిటీకి చీఫ్ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ వ్యవస్థ నిద్రపోతున్నారు. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అసాంఘిక కార్యక్రమాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టు, వాళ్ళని పట్టుకో, వాళ్ళని చట్టపరంగా శిక్షించు. అట్లాంటివి చేయకుండా ఈ ఉద్యమాల ద్వారా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది, ఈ విద్యార్థి ఉద్యమాల అసంఖ్య కార్యక్రమాలు జరుగుతాయా? ఇది ఎంత తప్పు నెగేషన్ అంటే ఒక విద్యార్థులకు కూడా ఇది పూసి దీన్ని అటువైపుగా తీసుకుపోతున్న స్థితిని ఇది పెద్ద కుట్ర అని చెప్పేసి మేము భావిస్తాం. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎన్నో కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ జరిగినాయి. రీసెంట్గా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఇక్కడ పెద్ద ఎంత మీటింగ్ చేపెట్టింది. సో అప్పుడు గుర్తురాలేదా వీసీకి? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఏదైతే రూల్ ఉంటుంది, మిగతా విద్యార్థి సంఘాలకు కావచ్చు కన్నా విద్యార్థులకు ఒక రూల్ ఉంటుంది అనే విషయాలు ఈ తెలంగాణ ఎన్ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ 2-3 మీటింగులు పెట్టారు కృతజ్ఞత సభల పేరుతోని. అంటే వాళ్ళ హనీమూన్ పీరియడ్లో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరిపారు. కానీ ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా ఉద్యమాల కాలం. ఈ ఉద్యమాలు అణచివేయడం కోసమే అవి తీసుకొస్తున్నాయి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికీ రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు లేవు, బీసీ విద్యార్థులు చనిపోతా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఇయ్యని ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. ఉద్యోగాలు కూడా వాళ్ళు ఏమి ఇచ్చారు? మనం ఇంతకుముందు కూడా చెప్పినాం, వాళ్ళు ఓన్లీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే వాళ్ళు కంటిన్యూ చేశారు. అరకొర ఉద్యోగాలు ఏమైనా ఉంటే ఇట్లాంటి పోలీసు ఉద్యోగాలు తప్ప ఇంకెవరు ఇయ్యని పరిస్థితి ఉంది. వాళ్ళు జాబ్ క్యాలెండర్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏంది మేనిఫెస్టో కూడా చెప్పింది ఏంది? 42 పేజీల మేనిఫెస్టోలో లాస్ట్ పేజీలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. అదేవిధంగా లాస్ట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ముద్రించారు. ప్రతి సంవత్సరం మేము ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి మాట్లాడారు. జూన్ 1st వీక్ కల్లా నోటిఫికేషన్ ఇస్తాం, సెప్టెంబర్ 17 లోపు మేము మొత్తం నింపేస్తామని చెప్పేసి మాట్లాడారు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం గడుస్తూ ఉంది. ఎక్కడ అటువంటి స్థితి లేదు, కనబడడం లేదు. కాబట్టి ఈరోజు ఇచ్చే యూత్కి ఇచ్చే 3 లక్షలు కూడా వాళ్ళ జాబ్ క్యాలెండర్లో అసలు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే యువకులకి ఎవరైనా వాళ్ళ బిజినెస్ కానీ చిన్న కార్యక్రమాలు కానీ చేసుకుంటాం కోసం 10 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఈరోజు 3 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది కూడా యువకుల్ని చాలా పెద్ద ఎత్తున మోసం చేసినట్టే, నిరుద్యోగులు మోసం చేసినట్టు అని మేము భావిస్తాం. ఈ సర్కులర్ గురించి ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది. అటు ఇక్కడ నుంచి ఓయూ నుంచి ఎంతో పెద్ద నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. సరే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ అధికార పార్టీలో కూడా ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులు చెప్తే ప్రభుత్వాలు వినాయంటారా ఈ విషయంలో? ఈ విషయంలో ఖచ్చితంగా ముందు ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి. అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం మారడానికి కారణమైనటువంటి అనేక మంది మేధావులు
ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని తెలంగాణ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ సహించదు. కాబట్టి ఈ ఓయూ కేంద్రంగా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే, మీరు ఇచ్చినటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఆ సర్క్యులర్ ఏదో అది బేషరతుగా విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పి బేషరతుగా వాళ్ళందరినీ ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలి. ఉద్యమాలు ఎప్పుడు రొటీన్గా నడుస్తూ ఉంటాయి, వాటిని నడిపించాలి. అదేవిధంగా ఈ సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా స్పందించే ఒక తత్వం కానీ స్పందించే ఒక నేచర్ కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంటుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ నేచర్ని కాపాడాలి, ఆ ప్రత్యేకతని కాపాడాలి, అస్తిత్వాన్ని కాపాడాలి. తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణగా మార్చడం కోసం మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే నియంత్ర పూకడలకు కూతున్న ప్రభుత్వానికి ఇది నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ ఎక్కడ కాదు. ఈ ఉద్యమాలు విద్యార్థి సంఘాలపైన వాళ్ళ మెడల పైన కత్తులు పెడితే ఇంక ఇది ఎక్కువనైతే తప్ప తక్కువ కాదు. ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రపాలక చేత తెలంగాణ ఉద్యమాన్ని ఎంత ఒత్తిడి చేసి అంత ఉవ్వెత్తున పైకి లేచింది. ఇది మనం సాధించుకున్న తెలంగాణ. మన తెలంగాణ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగోదు. ప్రభుత్వం వెంటనే ఈ సరుకులన్నీ వెంటనే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి విద్యార్థి నాయకులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.